తీసిన మండపం కూడా ఎందుకంటే అందరూ చాలా సంతోషం. ఈ రోజు ఒక రాష్ట్రంలోనే మనం ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం చేయాలి అనుకున్నాం. ఎందుకంటే మనం గెలిచి ఇప్పుడు 6 నెలలు పూర్తయింది. 6 నెలల్లో మనం ఖచ్చితంగా గత 5 సంవత్సరాలు ఎక్కడ రోడ్లు లేక గుంతలతో అందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి గుంత రోడ్లతో ఉన్నారు వాళ్ళు. ముఖ్యంగా మన మక్కువకి ఏంటంటే ఎక్కడైనా గుంతలు కప్పాలంటే రోడ్ల మధ్యలో గుంతలు కప్పాలి. మన మక్కువ రోడ్డు ఏంటంటే గుంతల మధ్యలో రోడ్డును చూడాలి మనం. అలాంటి రోడ్లు మనవి. అలాగే 5 సంవత్సరాలు ఏ రోడ్డు వేయించకుండా ఉంటే ఈ రోజు గత ఆగస్టులో మనం గ్రామ కమిటీలు పెట్టుకొని మీకు గ్రామాల్లో ఏ రోడ్లు కావాలి అని గ్రామ కమిటీల్లో మీరందరూ కలిపి కూర్చొని రాసుకోండి అంటే రాసుకున్న తర్వాత పల్లె పండుగ కార్యక్రమాలు కూడా సెప్టెంబర్ లో అంగరంగ వైభవంగా చేసుకున్న తర్వాత మీరందరూ అనుకొని కూర్చొని సర్పంచ్, ఎంపీటీసీ మెంబర్లు, మీ సెక్రటరీ, మీ విఆర్ఓ మీరందరూ కలిపి కూర్చొని రాసుకున్నటువంటి రోడ్లు మీకు నేను శాంక్షన్ చేసుకొచ్చి ఇచ్చాను మొత్తం అందరికీను. ఇస్తే ఆ రోడ్లలో ఈ రోజు మక్కువలో 35 రోడ్లను కంప్లీట్ చేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ 100 రోజుల్లో మనం ఏదైతే గ్రామసభ పెట్టుకొని పల్లె పండుగ చేసుకున్న తర్వాత 100 రోజులు పూర్తయింది. ఆ 100 రోజుల్లో కరెక్ట్ గా 100 రోడ్లు మనం పూర్తి చేసుకున్నాం. మన మక్కువ మండలంలో 35 రోడ్లు పూర్తి చేసుకున్నాం. అలాగే సాలూరు మండలంలో 22 రోడ్లు పూర్తి చేసుకున్నాం. అలాగే పాచిపంట మండలంలో 27 పూర్తి చేసుకున్నాం. అలాగే మెంటాడ్లో 20 రోడ్లు పూర్తి చేసుకున్నాం. మొత్తం అన్ని కలిపి 102 రోడ్లని పూర్తి చేసుకుని ఈ రోజు మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ మొత్తం ఈ 100 రోజుల్లో 100 రోడ్లు దాదాపు 5 కోట్లతో మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ రోడ్లన్నీ ఒకేసారి పూర్తయ్యమ్మా మా ఊరు రండి మా ఊరు అంటే ఇలా కాదు. మన రాష్ట్రం మొత్తం మీద మన చంద్రబాబు నాయుడు గారు గిరిజన నియోజకవర్గం అని మనకు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చారు, ఎక్స్ట్రా నిధులు ఇచ్చారు. కాబట్టి మనం అందరం కూడా వినూత్నంగా చేయాలి. 100 రోజుల్లో 100 రోడ్లు ప్రారంభోత్సవం మన నియోజకవర్గం నుంచే మొదలు పెట్టాలని ఈ రోజు మొదలు పెట్టాం, ఘనంగా సాధించాం. దానికి సహకరించిన నా సోదరులందరూ సాలూరు నియోజకవర్గం నుండి ఇచ్చేసినటువంటి అందరు సోదరులందరికీ 4 మండలాలు మున్సిపాలిటీలో ఉన్న అందరు సోదరులకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చక్కగా చేశారు రోడ్లు. నీకెంత పూర్వమే చెప్పారు రోడ్లు ఇవ్వడం వరకు నా బాధ్యత. ఇచ్చిన తర్వాత ఎవరికి పైసా ఇవ్వక్కర్లేదు నాతో సహా. ముందే చెప్పాను ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, రోడ్లు నాణ్యంగా చేసుకోండి అంటే నాణ్యంగా చేసిన తర్వాత ఎవరైతే చెక్ చేయడానికి వచ్చారో ఆ అధికారులు కూడా రోడ్లు బాగున్నాయని చెప్పెళ్లారు. అది మన తాలూకా ఘనత. చెక్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా రోడ్లు చాలా బాగున్నాయని చెప్పారు. మన మండలంలో 10 కోట్ల రూపాయలు ఇచ్చాను నేను. 10 కోట్లు బీటీ రోడ్లకి. మొత్తం ఇప్పుడు 5 రోడ్లు పూర్తవుతున్నాయి. ఆ బీటీ రోడ్లు అవి కూడా మళ్ళీ ఇంకా ఏ రోడ్లు కావాలన్నా అవి పూర్తయినట్టే మళ్ళీ ఇస్తారని కూడా మీ అందరికీ కూడా సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే 35 రోడ్లు పూర్తయ్యాయి, ఇంకా 30 రోడ్లు ఉన్నాయి మక్కువకి. ఆ 30 రోడ్లు ఎందుకు మిగిలిపోయా కూడా మీకు చెప్తాను. 35 రోడ్లలో బంగారవలస పంచాయతీకి 1 రోడ్డు ఇచ్చాం. చెముడు పంచాయతీలో పాలిక వలస 1 రోడ్డు, చెముడికి 3 రోడ్లు ఇచ్చాం. డీసర్లాంకి 1 రోడ్డు, తామరకంటికి 1 రోడ్డు ఇచ్చాం.
డబ్బూరు వలసలో దబ్బగడ్డకి 3, అనసభద్రకి 1, అలాగే విజయరాంపురంకి 1 రోడ్డు ఇచ్చాం. అలా కన్నంపేటకి 1 రోడ్డు ఇచ్చాం. పట్నంకి 5 రోడ్లు ఇచ్చాం. ఎవరికైనా ఇచ్చామా చెప్పండి? కాశీపట్నంకి 5 రోడ్లు. 5 రోడ్లలో ములక్కాయ వలస 2 రోడ్లు, పాపయ్య వలస 1, కాశీపట్నం 2. డబ్బులు ఎంతో తెలుసా? 24,50,000 ఇచ్చాం మీకు ఒక్కరికే.